నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సమమా విషమమా చూద్దాం. ముందు ఉదాహరణ చెప్పుకుందాం, తర్వాత విషయానికి వెళదాం. ఉదాహరణను మర్చిపోయినా పర్వాలేదు, విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం రక్త పరీక్ష కోసం వెళతాం. డిఫరెన్స్ కౌంట్ అంటారు, అది చూపిస్తారు ఒకటి. అందులో ప్రధానంగా 5 విషయాలు ఉంటాయి. న్యూట్రోఫిల్స్, పాలిమర్స్, లింఫోసైట్స్, ఇసినోఫిల్స్, బ్యాసోఫిల్స్ అని 5 ఉంటాయి. ఈ 5 ఒక హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే మొత్తం కూడితే 100 అవుతుంది. మనకేమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఒక దాంట్లో కొంచెం పెరుగుతుంది, ఇంకో దాంట్లో కొంచెం తగ్గుతుంది. అంటే మొత్తంగా టోటల్ 100 కాబట్టి ఒక దాంట్లో లేకపోతే ఇంకో దాంట్లో తగ్గాలి. అంటే ఒక దాంట్లో పెరిగితే ఒక దాంట్లో తగ్గాలి, ఒక దాంట్లో తగ్గితే ఇంకో దాంట్లో పెరగాలి. ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతే మళ్ళీ యథాప్రకారం ఎంత ఉండాలో అట్లా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు విషయంలోకి పోదాం. ఇది చెప్పుకుంది ప్రధాన విషయం కాదు. ఇప్పుడు ప్రధాన విషయం చూద్దాం. మనం చెప్పుకోబోయే విషయం ఏమిటంటే మన శరీరంలో వాతం, పిత్తం, కఫం అని 3 ఉంటాయి. ఈ 3 ఉండవలసినంత సమానంగా ఉంటే మనకు ఏ అనారోగ్యం లేదు అని అర్థం. 3 సమానంగా ఉండాలి. ఇందులో కొంచెం తేడా వస్తే, అంటే ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా, అప్పుడు ఏదో ఒక వ్యాధి వస్తుంది. అందులో ఏది ఎక్కువైందో దాన్ని తగ్గించాలి. ఎలా సాధారణ స్థాయికి తీసుకురావాలి? ఈ 3 కలిపితే ఎంత అంటే అది మనకు తెలియదు. కానీ ఆయుర్వేదంలో ఇలా కలిపి చేస్తారా అనేది కూడా మనకు తెలియదు. కాకపోతే 3 సమానంగా ఉంటే వ్యాధి లేదు అని అర్థం అని పెద్దవాళ్ళు చెప్తారు, ఆయుర్వేదం చెప్తుంది. 3 విషయాలు మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 సమానంగా ఉండడం మంచిదేనా? మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మంచిది కాదు. ఎందుకంటే తమోగుణం అంత మంచిది కాదు. ఆ రెంటిని కలిపితే అది మూడిట్లో ఆ రెంటిని కలిపితే అది 3 2 వంతులు అయిపోతుంది. అప్పుడు మన జీవితాన్ని జ్ఞానం, భక్తి అనే ప్రధాన ప్రాతిపదిక మీద నడపలేము. దీనివల్ల ఆశ, సోమరితనం ఇవన్నీ బాగా పెరిగిపోతాయి. అందుకని ఈ 3 సమానంగా ఉండకూడదు. వాతం, పిత్తం, కఫం సమానంగా ఉంటే వ్యాధి లేదు అని అర్థం. కానీ ఇక్కడ అలా కాదు. సత్వం, రజస్సు, తమస్సు సమానంగా ఉంటే వాటిలో తత్వాన్ని ఎదిరించేవి 2 వంతులు అయిపోతాయి. సత్వం 1 వంతు, అది నిలబడి ఎదిరించాల్సి వస్తుంది. కాబట్టి వాటిని తట్టుకొని నిలబడడం కష్టం. 3 తత్వాలు సమానంగా ఉండకూడదు. ఇంకోసారి చూద్దాం, ఇంకో రకంగా చూద్దాం. మూల ప్రకృతితోనే భగవంతుడు సృష్టి కార్యం చేస్తున్నాడు. ఆ 3 సమానంగా ఉన్నంత వరకు సృష్టి జరగదు. ఆ 3 సమానంగా లేదు. ఒకటి ఎక్కువ తక్కువ అయితే సత్వం, రజస్తమ ఇది గుణాగా ప్రకృతి సంభవాహ అని భగవద్గీతలో చెప్పారు. భౌతిక ప్రకృతి నుంచి పుట్టిన సత్వ, రజస్తమో గుణాలు 3 నశించని శాశ్వతమైన ఆత్మను శరీరంలో బంధిస్తాయి. ఈ ప్రకృతిలో కూడా ఈ 3 ఉన్నాయి. వాటిని పెట్టుకొని సృష్టించడం జరిగింది. కాబట్టి అది కారణం, మనం కార్యం. దాంట్లో 3 గుణాలు ఉండడం వల్ల మనలోనూ 3 గుణాలు ఉంటాయి. అక్కడ సమానంగా ఉంటే సృష్టి జరగదు. ఆ నిష్పత్తి మారితేనే సృష్టి జరుగుతుంది. మనలో కూడా ఆ 3 సమానంగా ఉంటే జ్ఞానం ఏర్పడదు, భక్తి ఏర్పడదు, నిద్ర పెరుగుతుంది, పేరాశ పెరుగుతుంది, నిరాశ ఎక్కువ అవుతుంది. వాతం, పిత్తం, కఫం సమానంగా ఉంటే వ్యాధి ఉండదు. అందులో పాళాలు మారితే వ్యాధి వస్తుంది. ఇట్లా ఇది ఒక బ్యాలెన్స్, ఈక్విలిబ్రియం. దీన్ని పెట్టుకొని సృష్టి అంతా చేయబడింది. మనం కూడా ఇందులో జీవిస్తున్నాం. పరమపదంలో సత్వ, రజస్తమో గుణాలనే ఈ 3 సమానమే. భక్తి, జ్ఞానం, వైరాగ్యం కలగాలంటే ఈ 3 సమానంగా ఉండకూడదు. ఒక 3 సమానంగా ఉంటే మంచిది, ఒక 3 సమానంగా ఉంటే మంచిది కాదు. ఒకటి విషమంగా ఉండాలి, ఒకటి సమంగా ఉండాలి. అదే ఇవాళ మనం చూసిన విషయం. జై శ్రీమన్నారాయణ.